తప్పు అని తెలిసినా అదే తప్పును మళ్ళీ మళ్ళీ చేస్తున్నారా? కోపం మంచిది కదని తెలుసు, అబద్ధం తప్పని తెలుసు, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఇంకా తెలుసు. అయినా మనం ఎందుకు మారలేకపోతున్నాం? మరి మారాలంటే, మనల్ని మనం బాగు చేసుకోవాలంటే ఏం చేయాలంటే భగవద్గీతలోని అర్జున విషాద యుగంలోని ఈ శ్లోకాలని నేర్చుకోవాలి. మరి ఈ శ్లోకాలని నేర్చుకునే ముందు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి గీతా చైతన్యం, ఇటువంటి మరెన్నో జీవితాన్ని మార్చే వీడియోల కోసం. మరి శ్లోకాల్లోకి వెళ్ళిపోదామా? శ్లోకం 38, 39 ఏం చెప్తున్నాయంటే, యద్యప్యేతేన పశ్యంతి లోభోపహత చేతసః కులక్షయకృతం దోషం మిత్రద్రోహే చ పాతకం. అలాగే 39, కథం న జ్ఞేయమస్మాభి పాపాదస్మాన్నివర్తితం కులక్షయకృతం దోషం ప్రపశ్యద్భి జనార్దన అని. అంటే అర్జునుడు ఇలా అంటున్నాడు, దుర్యోధనుడు అతని సకల పక్షం లోభంతో అందులయ్యారు. కుటుంబాన్ని నాశనం చేయడం ఎంత పెద్ద పాపమో వారికి కనిపించడం లేదు. కానీ మనకు అది తెలుసు కదా, తెలిసి కూడా మనం అదే పాపం ఎలా చేయగలం జనార్దన అంటున్నాడు అర్జునుడు. ఇక్కడ అర్జునుడు ఒక గొప్ప సత్యాన్ని గుర్తించాడు. మనిషిని నాశనం చేసేది శత్రువు కాదు, లోభం అని. లోభం వచ్చినప్పుడు వివేకం కప్పబడుతుంది కదూ, మనసు స్వార్థాన్ని సమర్థించడం ప్రారంభిస్తుంది. అయితే ఇక్కడ ఒక సూక్ష్మమైన విషయం ఉంది. అర్జునుడు సమస్యను సరిగ్గా గుర్తించాడు, కానీ పరిష్కారాన్ని గుర్తించలేదు. అందుకే శ్రీకృష్ణుడు అతనికి ధర్మస్వరూపాన్ని బోధించాడన్నమాట. మనస్తత్వ శాస్త్రంలో ఒక భావన ఉంది. ఏంటంటే, మనకు నచ్చిన ఫలితం కోసం మనమే మన తప్పును సరైనదిగా నిరూపించుకోవడం. దుర్యోధనుడు అదే చేశాడు. అధికారంపై ఆశ, రాజ్యంపై లోభం అతని బుద్ధిని అంధం చేశాయి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, జ్ఞానం ఉండడం ఒకటి, వివేకం ఉండడం మరోటి. జ్ఞానం చెబుతుంది ఇది తప్పు, వివేకం చెబుతుంది అందుకే ఇది నేను చేయకూడదు. కానీ మరి మనం అదే చేస్తాం. మరి ఏం చేయాలి? ఈ శ్లోకం యుద్ధ రంగానికి మాత్రమే కాదు, మన జీవితానికి కూడా వర్తిస్తుంది. కొద్దిపాటి డబ్బు కోసం నిజాయితీని వదులుకుంటామా? చిన్న ప్రయోజనం కోసం సంబంధాలను పాడు చేసుకుంటామా? అందరూ చేస్తున్నారు కాబట్టి మనము తప్పు చేస్తామా? మరి భగవద్గీత చెబుతుంది, ఇతరులు తప్పు చేస్తున్నారు కాబట్టి నువ్వు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. వాళ్లకు తెలియకపోవచ్చు, మరి మనకు తెలుసు కదా. ఇదే ఆధ్యాత్మిక జీవితం. తెలుసుకోవడం కాదు, తెలిసిన సత్యాన్ని జీవించడం. జ్ఞానం మనసులో ఉంటుంది, వివేకం జీవితంలో కనిపిస్తుంది. ఈ రెండు శ్లోకాలు మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతున్నాయి. లోభం మనిషి కళ్ళను కాదు, మనసును మూసేస్తుంది. అందుకే ప్రతి నిర్ణయం ముందు నాకు లాభమా అని కాక ఇది ధర్మమా అని అడగాలి. మరి గీతా ఎసెన్స్ ఈ శ్లోకాల నుంచి ఏంటి? జ్ఞానం నిన్ను తెలివైన వాడిని చేస్తుంది, వివేకం నిన్ను ధార్మికుడిని చేస్తుంది. అంతేకాకుండా ఈ రోజు నుంచి ప్రతి నిర్ణయం తీసుకునే ముందు ఒక ప్రశ్న వేసుకోండి, ఇది నాకు లాభమా లేదా ధర్మమా అంటూ. ఈ రోజు నుంచి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు నేను తీసుకున్న నిర్ణయాల్లో ఎన్ని స్వార్థంతో తీసుకున్నాను, ఎన్ని ధర్మంతో తీసుకున్నాను అని ఒక్కసారి ఆలోచించండి. ఇలా ప్రతిరోజు చేస్తే వివేకం నెమ్మదిగా మీ స్వభావంగా మారుతుంది. ఇదే గీత చెప్పే అసలైన సత్యం. మరి ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మికత భగవద్గీత విషయాల కోసం వెంటనే మా ఛానల్ గీతా చైతన్యంను సబ్స్క్రైబ్ చేస్తారు కదా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ధర్మం అంటూ. కృష్ణార్పణమస్తు.